నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది, నేటి పంచాంగం ఏంటి, నేటి వైశిష్ట్యం ఏంటి ఇత్యాది అంశాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళా జ్యోతిష్య వాస్తు పట్టభద్ర, జ్యోతిష్య మహోపాధ్యాయ, పంచాంగకర్త, జ్యోతిష్య శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ ఈడుపుగంటి పద్మజారాణి గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి ద్వాదశ రాశుల వారికి ఈ రోజు ఏ విధంగా ఉందో అడిగి తెలుసుకుందాం. నమస్కారం అమ్మా. నమస్కారం. నేటి పంచాంగం అమ్మా, నేటి పంచాంగాన్ని ప్రేక్షకులకు తెలియజేస్తారా? 22/6/2026 శ్రీ పరాభవనం సంవత్సరం ఉత్తరాయణం జ్యేష్ఠ మాసం శుక్లపక్షం సోమవారం. సూర్యోదయం ఉదయం 5:43, సూర్య సమయం సాయంత్రం 6:53, తిథి అష్టమి మధ్యాహ్నం 3:39 వరకు, నక్షత్రం ఉత్తర ఉదయం 10:22 వరకు, యోగాలు వ్యతిపాత ఉదయం 10:31 వరకు, కరణము భవ మధ్యాహ్నం 3:39 వరకు, బాలవ రాత్రి తెల్లవారుజాము 4:05 వరకు, రాహుకాలం ఉదయం 7:22 నుంచి 9:01 వరకు, గుళికాలం మధ్యాహ్నం 1:57 నుంచి 3:36 వరకు, యమగండం ఉదయం 10:39 నుంచి 12:18 వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:52 నుంచి 12:45 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:45 నుంచి 1:37 వరకు, మరల మధ్యాహ్నం 3:23 నుంచి 4:15 వరకు, అమృతకాలం ఉదయం 5:31 నుంచి 7:13 వరకు, వర్జన్ రాత్రి 7:18 నుంచి 9 గంటల వరకు. నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మా, మేషరాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? మేషరాశి వారికి ముఖ్యమైన విషయాలలో శ్రమ అధికంగా ఉంటుంది. ముఖ్యంగా విద్యార్థులకు పోటీలకు సంబంధించిన విషయాలు కావచ్చు, అలాగే మామూలుగా శత్రు రోగ రుణాల విషయంలో, అలాగే మీ యొక్క న్యాయపరమైన అంశాల కొరకు అధిక శ్రమతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేసే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. ఆ నేపథ్యంలో వ్యక్తుల యొక్క సహకారం కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. మీ శక్తిని, తెలివితేటల్ని ఉపయోగించి మీరు స్వశక్తితో మంచి నిర్ణయాలు తీసుకొని ఎదురవుతున్న సమస్యల్ని అధిగమించడానికి విశేషంగా కృషి చేస్తారు. ఆలస్యాలు, ఆటంకాలు ఉన్న మొత్తానికి అనుకున్న పనులలో విజయం సాధించడానికి అధిక శాతం కృషి చేస్తారు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. రోగ నిరోధక శక్తిని పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేయాలి. వృషభ రాశి. అమ్మా, వృషభ రాశి వారికి ఈ రోజు ఎటువంటి శుభ ఫలితాలు ఉండబోతున్నాయి? వృషభ రాశి వారికి కుటుంబ విషయాల మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. మానసిక ప్రశాంతతని పెంపొందించుకునే దిశగా ప్రయత్నాలు చేయాలి. అధిక శాతం కుటుంబ విషయాల మీద దృష్టి కేటాయించడం, అది ఆర్థిక సంబంధమైన విషయాలు కావచ్చు, పెట్టుబడులకు సంబంధించిన విషయాలు కావచ్చు, అధిక శాతం దృష్టి కేటాయించడం వల్ల కొంత మానసిక ప్రశాంతతలో కొంత గందరగోళం లాంటిది, ఉద్వేగాలు లాంటివి అధికంగా ఉండే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఆ విషయంలో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేసినట్లయితే అది మీకు అనుకూలంగా ఉంటుంది. మాట విలువ అనుకూలంగా ఉంటుంది. మాటల్లో ఎక్కువ నాయకత్వ లక్షణాలు, పౌరుషం అధికంగా ఉండే అవకాశం అనేది కనబడుతుంది. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు కానీ, నిర్ణయాలు తీసుకున్నప్పుడు కానీ, గృహ వాతావరణంలో కానీ అధిక ఉద్వేగాలకి అవకాశం లేకుండా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ మీరు ఇబ్బందులను అధిగమించే విధంగా ముందుకు వెళ్ళినట్లయితే చక్కటి ఫలితాలు ఏర్పడే అవకాశం ఉంది. అదేవిధంగా పెట్టుబడులకు సంబంధించిన విషయంలో కూడా ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళితే అది కూడా మీకు మంచి అవకాశాలు, మంచి గుర్తింపునిచ్చే అవకాశం కనబడుతుంది. మిథున రాశి. అమ్మా, మిథున రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? కుటుంబపరమైన విషయాలు, ఆర్థిక విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. సమయస్ఫూర్తి నిర్ణయాలు తీసుకుంటారు. మీ ఆలోచనలతో, మీ ధైర్యంగా తీసుకునే నిర్ణయాలతో, ఆత్మీయులైన వ్యక్తుల యొక్క సహకారంతో పనులు సాధించుకోవడానికి ఎక్కువ శాతం కృషి చేస్తారు. గృహ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక విషయాల్లో ఇబ్బందులను అధిగమిస్తూ ముందుకు పెడతారు. అదేవిధంగా వృత్తిపరంగా కావచ్చు, మాట విలువలు అన్ని విధానాల్లో కూడా కుటుంబం విషయంలో, వృత్తి విషయంలో, సాంఘిక సంబంధాల విషయంలో, సంతానం విషయంలో అన్ని చోట్ల మీ మాటకి విలువ, గౌరవం పెరగడం, అదేవిధంగా ఆశించిన విషయాలలో ఆర్థిక విషయాలు కావచ్చు ఏదైనా అనుకూలతలు లాంటివి ఏర్పడడం, గృహంలో కొంత ప్రశాంతమైన వాతావరణం లాంటిది ఏర్పడడం, తల్లి యొక్క సహకారం అనుకూలంగా ఉండడం మొదలైన వాటికి సంబంధించిన సమయంగా దీన్ని మనం భావించవచ్చు. కర్కాటక రాశి. అమ్మా, కర్కాటక రాశి వారికి ఈ రోజు ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి? సామర్థ్యంతో అనుకున్న పనులు అనుకున్న సమయంలో పూర్తి చేయడానికి చేసే ప్రయత్నాల్లో వ్యక్తుల యొక్క సహకారం సమయానికి అందకపోవడం వల్ల కావచ్చు, లేకపోతే అందిన సహకారాన్ని సద్వినియోగపరుచుకోవడంలో కొంత లేట్ వల్ల కావచ్చు, కొంత ఇబ్బందులు లాంటివి ఎదుర్కొనే అవకాశం ఉంది. అయినప్పటికీ అనుకున్న సమయంలో అనుకున్న పనిని పూర్తి చేయడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. అదేవిధంగా ప్రయాణాలకి అవకాశం ఉండే సమయం,
అలాగే బంధుమిత్రులతో చర్చలు జరపడం, కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం మొదలైన వాటికి కూడా అవకాశం ఉండే సమయంగా దీన్ని మనం భావించవచ్చు. అలాగే సంఘంలో మీ గుర్తింపు, గౌరవం పెరగడం, వ్యక్తిగత ఆకర్షణ పెరగడం, మంచిగా మాట్లాడి అందరినీ కూడా చక్కగా ఆకట్టుకొని అనుకున్న పనుల్లో విజయాన్ని సాధిస్తూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. సింహరాశి. అమ్మ, సింహరాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉండబోతోంది? సింహరాశి వారికి ముఖ్యమైన అంశాలలో అది కుటుంబపరమైన అంశాలు, ఆర్థికపరమైన విషయాలు, వీటికి సంబంధించిన విషయాల్లో కొంత ఖర్చులు అధికంగా ఉండే అవకాశం ఉంది. కానీ పెట్టిన ఖర్చుకి తగిన విధంగానే మీకు అనుకూలతలు లాంటివి ఏర్పడే అవకాశం ఉంది. కుటుంబపరమైన విషయాల్లోనూ ఖర్చులు అధికంగా కనబడుతున్నాయి. అదేవిధంగా ప్రయాణాలకు సంబంధించి మొదలైన వాటికి కూడా సంబంధించిన వ్యక్తిగత విషయాలలోనూ వ్యక్తిగత అవసరాల కొరకు కూడా ధనాన్ని ఖర్చు పెట్టుకుంటూ ముందుకు వెళ్ళడానికి అవకాశం అనేది కనబడుతుంది. అదేవిధంగా స్నేహ సంబంధాలను పెంపొందించుకుంటారు. నెట్వర్క్ అనుకూలంగా ఉంటుంది. దూర ప్రదేశాల నుండి వ్యక్తుల యొక్క సహకారం బాగుంటుంది. ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క సహకారంతో అనుకున్న పనులు సాధించుకోవడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. ఆధ్యాత్మిక చింతన, ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శించడం మొదలైన వాటికి అవకాశం ఉండే సమయంగా కూడా దీన్ని మనం భావించవచ్చు. కన్యా రాశి. అమ్మ, కన్యా రాశి వారికి ఈ రోజు ఎటువంటి శుభ ఫలితాలు ఉండబోతున్నాయి? కన్యా రాశి వాళ్ళకి ఆగుతూ వచ్చిన పనులు అనుకూలంగా ఉండడం, ముఖ్యంగా మీ వ్యక్తిగత విషయాలలో ఆగిన పనులని నెరవేర్చుకోవడానికి మీరు నూతన ఆలోచనలు చేస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. ఆ విషయంలో మీ యొక్క వ్యక్తుల యొక్క సహకారం ఆశించిన స్థాయిలో సమయానికి అందడంలో కొంత అనుకూలతలు తగ్గినా కూడా మీరు మీ వ్యక్తిగత నిర్ణయాలతో ధైర్యంగా మంచి మంచి ఆలోచనలతో పనులు ఫాస్ట్గా ముగించుకోవడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. అది ముఖ్యంగా అది వృత్తికి సంబంధించిన విషయాలు, అదేవిధంగా సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తుల యొక్క సహకారాన్ని సద్వినియోగపరుచుకునే విషయాలు, గవర్నమెంట్కి సంబంధించిన పనులు ఆగిన ముందుకెళ్ళడానికి చేయడానికి చేసే కృషి మొదలైన వాటికి సంబంధించిన సమయంగా కూడా దీన్ని చెప్పొచ్చు. సమయస్ఫూర్తిగా మెళకుగా వ్యవహరిస్తూ అదేవిధంగా మీ యొక్క వర్గాన్ని చక్కగా ఉపయోగించుకొని వారి ద్వారా మీరు మంచి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి కూడా ప్రయత్నాలు లాంటివి చేస్తారు. తులారాశి. అమ్మా, తులారాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉంది? తులారాశి వారి విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే తులారాశి వారికి అధికంగా ప్రయాణాల వల్ల కావచ్చు, తెలియని మానసిక ఒంటరితనం వల్ల కావచ్చు, ఏదో తెలియని ఉద్వేగాలు అనేవి చాలా అధికంగా ఉంటాయి. వృత్తిపరమైన శ్రమ, బాధ్యతలు అధికంగా ఉండడం, అయినప్పటికీ కూడా వృత్తి చేసే ప్రదేశాల్లో కావచ్చు, లేకపోతే కుటుంబ సభ్యులతో కావచ్చు, ముఖ్యులైన వారితో ఆకస్మికంగా మాట విషయంలో కొంత అపార్థాలకు అవకాశం కావచ్చు. తద్వారా ప్రశాంతత అనేది కొంత తగ్గే అవకాశం ఉంది. కాబట్టి కమ్యూనికేషన్ విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. ఆర్థిక విషయాల్లో అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాలలో కూడా చిన్నపాటి ఆలస్యాలు, ఆటంకాలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉన్న రీత్యా ఆ విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా కంటి ఆరోగ్య విషయంలో తగిన శ్రద్ధ తీసుకోవాలి. ఎక్కువ శాతం మీడియా చూస్తూ, అంటే ఎక్కువ శాతం కంటికి సంబంధించి ఇబ్బంది లేకుండా కంటి యొక్క ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అది చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఇచ్చే అవకాశం కనబడుతుంది. రుణాలకు సంబంధించిన విషయాల్లో కూడా మీరు దానికి సంబంధించిన ఖర్చులు, అంటే మీ ఖర్చులు అధిక శాతం రుణములకు సంబంధించి, న్యాయపరమైన విషయాలకు సంబంధించి మొదలైన వాటికి సంబంధించిన విషయాల మీద కూడా ఖర్చులు పెట్టే అవకాశం ఒకటి కనబడుతుంది. వృశ్చిక రాశి. అమ్మా, వృశ్చిక రాశి వారికి ఈ రోజు ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి? ఆకస్మికమైన విషయాలు అనుకూలతల్ని తీసుకొచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆర్థిక విషయాలు, ఆగిన విషయాలు, కుటుంబ వ్యవహారాలు, సంతానపరమైన విషయాలు, ఆధ్యాత్మిక అంశాలు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. ముఖ్యంగా వారసత్వపు ఆస్తుల విషయం కావచ్చు, అదేవిధంగా విద్యార్థులకు విద్యా సంబంధమైన విషయాల్లో కావచ్చు, ఎదురు చూసిన విషయాలలో అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం కనబడుతుంది. అంతేకాకుండా వృత్తికి సంబంధించిన విషయాల్లో కూడా కొన్ని కీలక మార్పులు, కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం అనేది కనబడుతుంది. భాగస్వామ్య వ్యవహారాల్లో, వ్యాపార వ్యవహారాల్లో మీరు తీసుకునే నిర్ణయాలు చాలా వరకు క్రమబద్ధంగా ఉండే అవకాశం ఒకటి కనబడుతుంది. ధనస్సు రాశి. అమ్మ, ధనస్సు రాశి వారికి ఎటువంటి శుభ ఫలితాలు ఉంటాయి? ముఖ్యంగా ధనస్సు రాశి వారికి వృత్తికి సంబంధించిన విషయాల మీద ఎక్కువ శాతం శ్రద్ధ వహిస్తారు. వృత్తిలో మార్పుల కొరకు కూడా ప్రయత్నాలు చేస్తారు. ఆ విషయంలో అధిక ధనం ఖర్చు అయ్యే అవకాశం అనేది ఒకటి కనబడుతోంది. అదేవిధంగా మీరు తీసుకునే నిర్ణయాలలో ఎక్కువ శాతం ఆధ్యాత్మిక ఆలోచనలు, వృత్తిపరమైన అభివృద్ధి కొరకు దూర ప్రాంతాల్లో విస్తరణ కోసం తీసుకునే నిర్ణయాలు మొదలైన వాటికి అవకాశం అనేది ఒకటి కనబడుతోంది. అంతేకాకుండా
కొన్ని రకాలైన మార్పులు అంటే అది ఆకస్మికమైన ధనాన్ని ఖర్చు పెట్టుకునే విషయాల్లో కావచ్చు, విద్యాపరమైన అంశాల్లో కావచ్చు, కొన్ని ఆకస్మికమైన కీలక నిర్ణయాలు తీసుకుంటారు. అదేవిధంగా గృహానికి సంబంధించి, గృహంలో వ్యక్తులకు సంబంధించి వాటికి తీసుకునే నిర్ణయాలలో ఆలస్యాలు, ఆటంకాలు ఎదురవుతున్నా వాటిని అధిగమిస్తూ వృత్తిపరమైన అభివృద్ధి మీద దృష్టి కేటాయిస్తూ ఇంటిని, వృత్తిని రెండింటినీ కూడా సైమల్టేనియస్గా మెయింటైన్ చేసుకుంటూ మీరు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. మకర రాశి. అమ్మా, మకర రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? మకర రాశి వారికి భాగస్వామి వ్యవహారాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. జీవిత భాగస్వామి విషయంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వారితో కలిపి ఆధ్యాత్మిక ప్రయాణాల కొరకు ప్రయత్నాలు లాంటివి చేస్తారు. అదేవిధంగా వారి విషయంలో అంటే మీ యొక్క స్నేహ సంబంధాల విషయంలో కావచ్చు, భాగస్వామ్య నిర్ణయాల్లో కావచ్చు, వారి అభివృద్ధి కొరకు మీరు తీసుకునే నిర్ణయాలు, వారితో మీరు వారికి సహకరించే విధానాలు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం అనేది ఒకటి కనబడుతోంది. అదేవిధంగా భాగస్వామ్య వ్యవహారాలతో పాటుగా ఆధ్యాత్మిక నిర్ణయాలు, పుణ్యబలాన్ని పెంపొందించుకోవడం, శుభ కార్యక్రమాల కొరకు మీరు ప్రయత్నాలు చేయడం, వాటికి సంబంధించిన విషయాల్లో ఆలస్యాల్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి మీరు చేసే ప్రయత్నాలు, వ్యక్తిగత కృషి, సామర్థ్యాన్ని పెంపొందించుకోవడం మొదలైనవన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. కుంభరాశి. అమ్మా, కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కుంభరాశి వారు ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవాలి. ఇబ్బంది పెట్టే వ్యక్తుల మీద మీరు విజయాన్ని సాధించడానికి కృషి అధికం చేసే అవకాశం అనేది కనబడుతోంది. నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి విశేషంగా కృషి చేస్తారు. ముఖ్యమైన విషయాలలో అంటే మీ ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు కావచ్చు, ముఖ్యమైన డాక్యుమెంట్స్కి సంబంధించిన విషయాలు, అలాగే నూతన ప్రయాణాలు, ప్రణాళికకు సంబంధించిన విషయాల్లో చిన్నపాటి సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉన్నప్పటికీ అది తాత్కాలికమైన భావన చేస్తూ ముందుకు వెళ్ళినట్లయితే వాయిదా పడ్డ పనులని తర్వాత అయినా సరే మీరు చక్కగా పూర్తి చేసుకునే అవకాశం అనేది ఒకటి కనబడుతోంది. మానసిక ప్రశాంతతని పెంపొందించుకోవాలి. మీనరాశి. అమ్మా, మీనరాశి వారికి ఈ రోజు ఎటువంటి ఫలితాలు ఉంటాయి? ముఖ్యంగా మీనరాశి వారికి ఆశించిన ఫలితాలలో అనుకూలతలు ఏర్పడే అవకాశం ఉంది. ముఖ్యంగా భాగస్వామ్య వ్యవహారాలు, సంతాన అభివృద్ధి, నూతన పెట్టుబడుల కొరకు నిర్ణయాలు తీసుకునే అవకాశం అనేది ఒకటి కనబడుతోంది. తల్లి, పెద్దలతో మీరు చక్కగా ఆలోచించి మాట్లాడి మంచి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉండే సమయంగా కూడా దీన్ని మనం భావించవచ్చు. విద్యార్థులకు విద్యాపరమైన విషయాల్లో మంచి అభివృద్ధి, మీ ఆలోచనలు మీరు ఆశించిన విధంగా ముందుకు వెళ్ళే అవకాశాలు, విద్యలో తక్కువ శ్రమతో అధిక శాతం మీకు అనుకూలతలు ఏర్పడడం, అదేవిధంగా సంఘంలో గుర్తింపు, గౌరవం, మీ ప్రతిభకి సంబంధించిన విషయాల్లో మీ శ్రమకి తగిన ప్రతిఫలం లభించడం మొదలైన వాటికి అవకాశం ఉన్న సమయంగా కూడా దీన్ని మనం భావించవచ్చు. వ్యాపార వ్యవహారాల మీద కూడా చక్కగా దృష్టి మరలుస్తారు. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అమ్మా, ద్వాదశ రాశుల వారు వారికి వారే చేసుకోగలిగే చక్కటి పరిహారాలు తెలియచేస్తారా? మేషరాశి నుంచి మీనరాశి వరకు 12 రాశుల వారు ప్రతివారు తమ వ్యక్తిగత దేవుని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం విధానం అయితే, దాంతోపాటుగా ఈ రోజున అవకాశము, సమయము అన్నీ కూడా మీకున్నట్లయితే తప్పనిసరిగా ఈ రోజున దక్షిణామూర్తికి సంబంధించిన శ్లోకాలైనా, అష్టోత్తరాలైనా, ఆయన్ని సంబంధించిన నామాలైనా ఏది మీకు అనుకూలంగా ఉంటే అది చేసుకుంటూ, అదేవిధంగా అవకాశం ఉన్నట్లయితే శివాలయ సందర్శన చేయడం అనేది మొదలైనవి చేసుకుంటూ ముందుకు వెళ్ళడం బట్టి విద్యార్థులకైనా జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకుంటారు. అదేవిధంగా దాంతోపాటుగా ఇంకా అవకాశం ఉన్నట్లయితే మానసిక ప్రశాంతత పెంపొందించుకుంటారు. ప్రణాళికాపరంగా ముందుకు వెళుతూ అనుకున్న ఫలితాలు సాధించడానికి అవకాశం ఉన్న సమయంగా భావించవచ్చు. నమస్కారం. వీక్షించారు కదా, ఇది ఈనాటి మన శుభదినం కార్యక్రమం. మళ్ళీ రేపటి శుభదినం కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.